ఆచార్యదేవా ఏమంటివి జాతిని బొమ్మన సూతసూతుని కింద నిలవారత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతలవుడు శివసముద్రుల భార్యయాగు గంగా గర్భమున జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యాగు ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిషి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికత మా తండ్రిని, పినపితామహి అంబాలికత మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమను వీర్తవాదమెందులకు. నాయనా సుయోధన తాత, ఏరుల పారుల బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకు ఎప్పుడే ఇతని మూర్ధాభిశక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కనవరత్న శక్తి కిరీటమును వేగముగా దెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురసిరమణిమే మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నతితో ఎములను అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ తుర్యరాములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారమును గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మ శుక్రత పరీపాక సౌలబ్ధ సహజ కవచకర్ష వైడూర్య ప్రాబాదిత్యుడికి వాంఛలు చెలరేగ వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పర్షన్ మధ్యమున సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను. ప్లీజ్ సబ్స్క్రైబ్.